హాయ్ హలో అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వీడియో అనేది లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నాము, అలాగే వినాయక చవితికి మేము చేసుకున్న నైవేద్యాలు ఉండ్రాళ్ళు, కుడుములు, అలాగే బియ్యపిండితో చేసిన స్వీట్ రెసిపీ అండి. మార్నింగ్ అంతా ఈ విధంగా పూజ అంతా మనం ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసి పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము వినాయకుడి ఈరోజు కంపల్సరీగా వినాయకుడి కథ అనేది చదివి అక్షింతలు అనేవి మీద వేసుకోవాలండి. మన తలపై అక్షింతలు వేసుకుంటే చాలా మంచిది. చిన్నపిల్లలకైతే పెద్దవాళ్ళు ఆశీర్వదించవచ్చు. అలాగే ఈ కథ అనేది చదివి అందరికీ వినిపించడం కూడా చాలా మంచిది. ఇంట్లోనూ మనకి చిన్నపిల్లలకైతే బుక్సులు పెట్టి పూజ చేసుకుంటాము. దీనికోసం నేను చేసినవి ఉండ్రాళ్ళు, కుడుములు, అలాగే బియ్యపిండితోటి స్వీట్ అండి. ఈ ఉండ్రాళ్ళకి, కుడుములకి ఒకటే ప్రాసెస్లో చేశాను. 2 కప్పుల బియ్యపిండి, అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరి, 1 కప్పు బెల్లం అండి. ఆ బెల్లాన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని 1/4 కప్పు నీళ్లు వేసి అవి కరిగించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకొని తురిమిన పచ్చి కొబ్బరిని, అంటే ఫ్రెష్గా కొబ్బరికాయ కొట్టి ఇలా పచ్చి కొబ్బరిని పైన బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి ఒకసారి మిక్సీలో వేసుకుంటే ఈ విధంగా మనకి సన్నని తరుగులాగా వచ్చేస్తుంది. దాన్నంతా వేసేసి బాగా వేయించుకోవాలి. అది బాగా వేగిన కొంచెం కలర్ మారిపోతుంది, మంచి వాసన అనేది కూడా వస్తుంది. అలా వేగిన తర్వాత మనం కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని కూడా దీంట్లోకి వేసేసుకొని అదంతా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కొబ్బరి, బెల్లము 2 కలిస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. అది బాగా ఉడికితే కూడాను మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా బాగా దగ్గరికి ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అనేది వేసేసుకొని దాన్ని మొత్తం ఆ ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్టఫింగ్లో ఓన్లీ బెల్లందే పెట్టకుండా ఈ విధంగా కొబ్బరిని కూడా యాడ్ చేసి పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కొంతమంది అయితే దీన్ని వెనకటి పద్ధతిలో మనము గిన్నెలో కొంచెం నీళ్ళు అనేది వేసి ఎండుగడ్డిని పెట్టి దాంట్లోకి ఈ విధంగా చేసుకున్న ఈ కుడుముల్ని కానీ ఉండ్రాలను కానీ స్టఫింగ్వి ఏవైనా కానీ ఆ బౌల్లో, ఆ గడ్డి పెట్టిన బౌల్లో పెట్టేసి ఆవిరి మీదనే అలా ఉడికించేవాళ్ళు. అవి చాలా బాగుండేవి టేస్ట్ కూడా. ఎంతమందికి ఆ ప్రాసెస్ అనేది తెలుసో అది కామెంట్ చేయండి. అలానే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ది పక్కకు తీసేసి అదే బౌల్లో 2 కప్పుల బియ్యపిండికి 2.5 కప్పుల వాటర్ అనేది వేసి అవి కాస్త మరిగిన తర్వాత బియ్యపిండిని కూడా అంతా వేసేసి ఎక్కడ ఉండలు లేకుండా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మొత్తం కలిసేంత వరకు స్టవ్ ఆన్లోనే ఉండాలండి. అది మొత్తం కలిసిపోయిన తర్వాత పిండి కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ అనేది ఆఫ్ చేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుంటే ఆ ఆవిరి మీదనే అదంతా బాగా సెట్ అయిపోతుంది. వేడి మీద అస్సలు చేతులు పెట్టి కలపొద్దండి, చేతులు కాలిపోతాయి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసుకున్నామంటే స్టవ్ అనేది ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా అంతా ఒకసారి బాగా దగ్గరికి కలుపుకోవాలండి. ఇక్కడ చాలా వేడిగా ఉంది. దీన్ని నేను మళ్ళీ పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. పళ్ళెంలోకి అంతా వేసేసి కొంచెం వేడి చల్లారినాక అంతా మంచిగా మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సాఫ్ట్గా వస్తుంది. మనకి కొంచెం బియ్యపిండి ఏంటంటే మనం ఇలా స్టఫింగ్ చేసుకునేటప్పుడు కాస్త వెడల్పుగా ఒత్తుకుంటాం కదా, అలా ఒత్తినప్పుడు ఏమవుతుందంటే అవి విరిగిపోయినట్టుగా అయిపోతుంటుంది. అవి చూసుకుంటూ మనం ఉండలు చుట్టుకుంటే సరిపోతుందండి. చేతులు ఏమన్నా కాలినట్టు అనిపించినా, చేతికి అంటినట్టుగా అనిపించినా నెయ్యి అనేది రాసుకొని చేసుకున్నా కూడా చాలా బాగానే వస్తాయి. ఇక్కడ మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే నెయ్యి అనేది 1 స్పూన్ వరకు వేసి కూడా మనం గట్టిగా ఈ చపాతీ పిండిలాగా కలుపుతూ ఉంటే ఆ పిండి అనేది మంచి సాఫ్ట్గా అవుతుంది. ఈ విధంగా మనం చేతుల మీదనే ఒత్తేసుకొని మధ్యలో ఇందాక మనము స్టఫింగ్కి చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఉండలుగానే చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. వాటిని ఇందులో పెట్టేసి ఈ విధంగా మొత్తం మళ్ళీ బాల్స్ లాగా చుట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక 5 బాల్స్ లాగా చుట్టి మిగిలినవి కజ్జికాయల్లాగా చుట్టి పెట్టానండి. అలా అయితే పిండి తక్కువగా అనిపించి మనకు స్టఫింగ్ ఎక్కువగా అనిపిస్తుంది. ఈ విధంగా ఉండలైతే పిండి ఎక్కువగా ఉండి స్టఫింగ్ తక్కువగా అనిపించిన ఫీల్ ఉంటుంది. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం బియ్యపిండి ఉడికించుకున్నాము, అలాగే మనము స్టఫింగ్కి బెల్లము, కొబ్బరి పెడుతున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. చాలామంది ఓన్లీ బెల్లం వరకే పెట్టుకుంటాము. దీంట్లో ఇంకా మనం కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను మొత్తము ప్రసాదం కింద 21 రకంగా చేసుకున్నాను. 21గా చేసుకున్నాను.
మిగిలిన ఈ కొంచెం పిండితో కుడుములు అనేవి చేసేసుకుంటున్నానండి. కుడుములలో ఎక్కడ స్టఫింగ్ అనేది ఉండదండి, ప్లెయిన్గా బియ్య పిండితో మాత్రమే ఉంటుంది. ఇవి మనం వేళ్ళతోటే ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. మన వేళ్ళ అచ్చులు అనేవి పడతాయి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా మనం ఇటువంటి కుడుముల్ని ప్లెయిన్గా, కొన్ని అయితే ప్లెయిన్గా కంపల్సరీ చేసి పెడతారండి నైవేద్యంగా. మనకి ఇలా ప్లెయిన్గా తినలేము, కొన్ని ఇలా చేసుకోవాలి అంటే ఇలా 5 ప్లెయిన్గా చేసేసి మిగిలినవి మొత్తం కూడా అలా బెల్లం కొబ్బరి కూడా కలిపి చేసేసుకోవచ్చు. వీటన్నిటిని స్టీమ్ చేసుకోవాలండి. ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో ఇలా చిల్లుల ప్లేట్ పెట్టేసి దాని అడుగున నీళ్లు పోసేసి స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ స్టీమ్ చేసుకున్నా సరిపోతుందండి. మనం పిండిని ముందుగా ఉడికించుకున్న దాన్ని బట్టి 5 to 10 మినిట్స్ అనేది టైం తీసుకుంటుంది. ఈ విధంగా నేను ఇక్కడైతే 5 to 10 మినిట్స్ మధ్యలో పెట్టుకున్నాను. మంచిగా స్టీమ్ అయ్యాయండి. ఆ స్టీమ్ అయినాక తీసి నైవేద్యంగా మనము ప్లేట్లోకి సర్దుకోవడమే. చాలా బాగుంటాయి టేస్ట్. ఇలా కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నారు? అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు ఏ విధంగా చేసుకున్నారు, నేను చేసిన దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఈ పక్కకున్న ఈ నైవేద్యం వచ్చేసి బియ్యపిండితో చేసిందేనంటే అది నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. అది మనకి బియ్యపిండి హల్వా లాగా చాలా టేస్ట్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.